వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకీరాజ్ మీ అందరికీ తెలుసు కదా. ఎందుకో నాకు ఆయన పేరు పలకడం కంటే సోషల్ మీడియాలో ఇలా ఆయన్ని పిలుస్తున్నప్పుడు కల్పించే పేరే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు మాట్లాడే మాటలు ఈ దేశానికి వ్యతిరేకంగానే ఉంటాయి. అసలు ఈయన మాట్లాడే మాటలు గలీజ్గా ఉంటాయి. అందుకే ప్రకాష్ రాజ్ అనడం కంటే కూడా ఈయన పాకీరాజ్ అని పిలవడానికి ఇష్టపడే వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. మళ్ళీ ఈయన ఒక గలీజ్గా మాట్లాడటం మొదలుపెట్టిండు. అది చెప్తే చూడండి. వి హ్యావ్ ఏ యూజ్లెస్, shameless, heartless and visionless man as the prime minister of this country. సార్ పాకీరాజ్ గారు, మీ దృష్టిలో యూజ్లెస్ అంటే ఏంటి? చెత్తవాగుడు వాగడమా, లేకపోతే దేశం కోసం పనిచేస్తూ ఉంటే మీ కళ్ళకు కనబడట్లే? అసలు ఈ మాటలు మాట్లాడిన మీకన్నా యూజ్లెస్, మీకన్నా షేమ్లెస్, మీకన్నా హార్ట్లెస్, మీకన్నా విజన్లెస్ మనిషి ఎవరైనా ఉంటారా? మాట్లాడుతుంది దేశ ప్రధాని గురించి. తెలుస్తుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దేశ ప్రధాని కానీ, దేశ జవాన్లను కానీ, దేశ ఆర్మీని కానీ, దేశ నేవీని కానీ, లేక మీ యొక్క దేశం యొక్క అస్తిత్వాన్ని కానీ ప్రశ్నిస్తున్న నా కొడుకులు తీసుకెళ్ళి తీహార్ జైల్లో పడేస్తే ఇంకొకరు మాట్లాడకుండా ఉంటాడు. ఆడెవడో తలకాయ తీసి పెట్టేస్తే దాన్ని వైరల్ చేస్తున్నారు కదా. ఈడెవడో అమెరికాలో కూర్చొని బోడానో గోడానో ప్రధానిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నా వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడే నా పాకీలు ఎక్కువైపోయారు ఈ దేశంలో. ఈ పాకిగాళ్ళందరినీ తీసుకెళ్ళి తీహార్ జైల్లో కడిగించాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. అంతేకాదు ఇంకేం మాట్లాడాడంటే, ఐ డోంట్ లైక్ దిస్ గవర్నమెంట్. నీకు నచ్చడం ఎందుకు? నీకు నచ్చదు. నీకు ఎలాంటి గవర్నమెంట్ నచ్చుద్దో బాగా తెలుసు. నీ బుద్ధి ఎవడికి తెలియదు. నీకు నచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు పాకీరాజ్. భారతదేశంలోని ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు అంటే కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఉంది. ఈరోజు ఆర్థికంగా 4వ స్థానానికి చేరడానికి కారణమైంది. పాకిస్తాన్తో యుద్ధం చేస్తామంటే ప్రపంచంలోని అత్యధిక దేశాలు మద్దతుతో పాటు ఆయుధాలు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న దేశం ఇది. ఆ దేశ ప్రతిష్ట అంత పెరగడానికి కారణమైంది. నీకు నచ్చకపోతే నోరు మూసుకొని కూర్చో. ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఈ దేశం నచ్చలేదు, ఈ రాజ్యాంగం నచ్చలేదు అంటే పో నీకు నచ్చిన కాడికి. అసలు ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలన్నీ బైకాట్ చేయండి అబ్బా. అది ఎంత మంచి సినిమా అయినా, అందులో ఎంత మంచి డైరెక్టర్ ఉన్నా, అది ఎంత దేశభక్తి సినిమా అయినా, అది ఎంత దైవభక్తి సినిమా అయినా, ప్రకాష్ రాజ్ కనిపిస్తే ఆ సినిమాలు బైకాట్ చేయండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఈయన మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా దేశానికి ఉపయోగపడే విధంగా ఉండవు. ఈవెన్ ఇఫ్ దే ఆఫర్ మీ ఏ పద్మశ్రీ టుమారో, ఐ విల్ సే గెట్ లాస్ట్, యు ఆర్ నాట్ వర్తీ ఆఫ్ గివింగ్ మీ ఏ పద్మశ్రీ. నీ కళలు చల్లగుండా నిన్ను పిలిచి ప్రకాష్ రాజ్ నీ నటనా కౌశల్యానికి పద్మశ్రీ ఇస్తామంటారా? చాలే పగటి కళలు గనకు. నువ్వు రిజెక్ట్ చేసేదేంది? నీలాంటి వాడికి అసలు పద్మశ్రీ అర్హతే లేదు. మళ్ళీ నీలాంటి వాడికి పద్మశ్రీ ఇవ్వాలి అంటే ఓ పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంటో, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నీలాంటి ఏమంటారు కుహానాలకు అవార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతారు. కానీ అది జరిగే పని కాదే. కాబట్టి పగటి కళలు అంట మానే. ఈయనకట పద్మశ్రీ ఇస్తే నో నేను తీసుకోను అంటాడట. నీకు అసలు అర్హత ఉందా? అర్హతకు మించి ఆశలు పెట్టుకుంటున్నావు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ద్వేషిస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నీ గురించి చాలా ఓపికగా ఉన్నాము అంటే అది మా అసమర్థత కాదు, మాకు నేర్పిన తీరు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ దేశంలో ఉండే ప్రజలు ఆ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ సెలబ్రిటీల ముసుగులో వీళ్ళకు సంబంధించి పోస్టింగ్లు చేస్తూ పోతే పరాయి దేశాలకు, అరే ఆ దేశంలో ప్రకాష్ రాజ్ అని ఒకడు ఉన్నాడు, ఆడు హీరోలాగా ఫీల్ అయ్యే జీరో, కానీ ఆడో పోస్ట్ పెట్టిండు ప్రధాని మీద, ఎంత నెగిటివ్గా పెట్టిండు, ఆయన కూడా అన్న ఏం చేయలేదు అంటే మనం కూడా ఏమైనా చేయొచ్చని పరాయి దేశంలో వాళ్ళకు మన దేశ నాయకులు, మన దేశం లోకువద్దు చూడు. అలాంటి మీలాంటి వాళ్ళను నిజంగా మీలాంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు ఎవ్వరూ చేయకండి. ఇది మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన సమయం, మనందరం భారతీయులమని నిరూపించుకోవాల్సిన సమయం. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలి. మా ప్రజల మద్దతే మాకు బలం అనే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ మాటలు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు బలహీనంగా మారకూడదు. పాకీరాజ్ లాంటి వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. కనీసం జనాలకైనా అర్థం కావాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే
సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను, మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు ఏవైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.